బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో 4 కంటైనర్ల డబ్బులు దొరకడం కలకలం రేపింది. పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 4 కంటైనర్లో 2000 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్లలో 500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తోందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తోన్న ఆర్బీఐ డబ్బుగా నిర్ధారణకు వచ్చారు ఏపీ పోలీసులు. 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ యొక్క 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ 10 lakhs ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటినన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి ఇక అనంతపురం వద్ద 2000 కోట్ల రూపాయలు పోలీసులకు పట్టుబడ్డానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, మొత్తం 4 కంటైనర్లలో మొత్తంగా 2000 కోట్ల రూపాయలను అనంతపురం వద్ద పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఆర్బీఐకి సంబంధించిన డబ్బుగా కూడా చెప్తున్నారు. డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. డీటెయిల్స్ ఇవ్వండి. యామని ఏదైతే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వాహనాల తనిఖీలను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు అంటే మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇక్కడికక్కడ పోలీస్ తనిఖీలను ముమ్మరమైనాయని చెప్పొచ్చు. అందులో భాగంగా తమిళనాడులోని కొచ్చి నుంచి ఏదైతే కంటైనర్ లో ఆర్బీఐ నగదు 2000 కోట్ల రూపాయల నగదును తీసుకెళ్తున్న క్రమంలో పామిడి మండలం గజరాంపల్లి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కంటైనర్లు కూడా ఆపి వాటిని తనిఖీ చేశారు. ఈ కంటైనర్ లో భారీ స్థాయిలో నగదు ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా సమాచారాన్ని జిల్లా పోలీసు అధికారులకు కూడా సమాచారం తనిఖీ చేసిన అధికారులు పంపించారు. అదే రికార్డులన్నీ పూర్తిగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆర్బీఐ చెందిన నగదుగా నిర్ధారించుకున్న తర్వాత రికార్డులను పరిశీలించిన తర్వాత అధికారులు పోలీసు జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలకు అనుగుణంగా మళ్ళీ తిరిగి ఈ కంటైనర్లను హైదరాబాద్ కు పంపించడం జరిగింది. ఇదే సమాచారాన్ని జిల్లా అధికార యంత్రాంగం కూడా పోలీసు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. యావని అంటే ఈ డబ్బు హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రకరకాల బ్యాంక్స్ కి సంబంధించిందిగా ఈ డబ్బును కూడా పోలీసులు చెప్తున్నటువంటి దృశ్యాలు ఇంతకుముందు విజువల్స్ లో చూసాం. ఏ బ్యాంక్స్ కి సంబంధించిన డబ్బు ఇది? డీటెయిల్స్ ఉందా? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రవిచంద్ర? వివిధ బ్యాంకులకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లా రకరకాల బ్యాంకులకు సంబంధించి 100 కోట్లకు సంబంధించి ఆ బ్యాంకులకు సంబంధించిన నగదును కొచ్చి నుంచి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ తీసుకెళ్లిన ఆర్బీఐకి సంబంధించి అక్కడ ఈ నగదంతా కూడా ఆయా బ్యాంకులకి పంపించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆ వివరాలకు అనుగుణంగానే రికార్డులు పరిశీలించారు. రికార్డులు పరిశీలించిన తర్వాత జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఎవరైతే ఈ తనిఖీ అధికారులు ఉన్నారో వీరంతా కూడా వివరాలు అన్ని కూడా వాళ్ళకి చేర్చడం జరిగింది. ఆ వివరాలను పరిశీలించిన జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వీటిని పంపించేది ఇది ఆర్బీఐకి సంబంధించిన నగదుగానే నిర్ధారించడంతో వారు చెప్పిన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఈ కంటైనర్లను హైదరాబాద్ కి పంపడం జరిగింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.